మాట అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ చెప్పావు కదా! ఉమ్, ముఖ్యంగా ప్రార్థన చేస్తానంటే దేవుడు నాకు మాట నా మనసులో పెట్టాడు. చెప్పండి. ఇప్పుడు ఒకసారి అది గుర్తు చేస్తాను. ఉమ్. మత్తయి సువార్త పర్వాలేదా? పర్లేదు. 15 minutes మన మత్తయి సువార్త 24 అధ్యాయము 14 వచనం. 24:4. 14. 24:14. ఆ, మరియు రాజ్య ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఈ మాట దేవుడు నాకు పదే పదే నా మనసులో ఆలోచన తెప్పించాడు. ఇంకా ఈ వాక్య ప్రకారంగా దేవుడు మరి ఆయన సాక్షార్థమై సకల జనులకు ఈ రాజ్య సువార్త లోకమందంతటా దేవుని కృప ద్వారా ఆయన ప్రకటింపబడాలని, అది దేవుడు నిన్న ఛానల్గా వాడుకోవాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుని చిత్తం, దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రేయర్ చేయ బాబాయ్. యేసు ప్రభువా, మా రక్షక, మా తండ్రి స్తోత్రం. మానవులందరినీ రక్షించేదానికి రక్షకుడిగా ఈ లోకంలో నరవుతారుగా తన్ని మరియమ్మ గారి గర్భాన్ని జన్మించి సర్వ మానవాళి విమోచన కొరకు సిలువలో మీరు చేసిన బలియాగాన్ని బట్టి, చిందించిన రక్తాన్ని బట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాల్లో ఇచ్చిన పునరుద్ధాన కార్యం కొరకై మీ స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. ప్రభువా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసించి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినని మీ లేఖనాల్లో రాయబడిన తండ్రి. అవునైనా ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తం కాదు. అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఎవరు నశించిపోక ప్రతి వారు నిత్యజీవం పొందుకోవాలని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. మరి తల్లి గర్భంలో ఉండగానే మీ కుమార్ డానియల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఏర్పరచుకుని తండ్రి, సమయం వచ్చినప్పుడు 2011 సంవత్సరంలో మీ అనాథ సంకల్పాన్ని బట్టి మీ ఉచిత కృప ద్వారా మీరు చిందించిన రక్తం ద్వారా తనకు పాప క్షమాపణ, గొప్ప రక్షణ, నాయన వాగ్దానం దర్శనం ఇచ్చి వాటన్నిటిని నెరవేరుస్తూ మీరు ముందు నడిపిస్తున్న దానంతటి కొరకై స్తుతిస్తా ఉన్నాం మా ప్రభా. మరి 2026 సంవత్సరం 2వ నెల 13వ తారీఖు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట సకల జనులకు ఈ రాజ్య స్వార్థ ప్రకటించడానికి సాక్షార్థమై దేవ మరి యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తుండగా తండ్రి, నాయన ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఛానల్ ద్వారా సువార్త వారికి వెళ్ళినట్లుగా మీరే కృప చూపమని కోరుతున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచమని కోరుతున్నాం. సువార్త వినపడినట్లుగా నాయన మీరే నడిపించాలని మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం తండ్రి. అలాగే దేవ మరి నీ కుమారుడు ఆశించినట్లుగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు నాయన మరి ఈ భాషల్లో ఇంకా అనేక భాషలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ భాషలన్నిటిలో కూడా నీ సువార్తను అందించడానికి తగిన ఈవులు నీ కుమారుడికి దయచేయమని ప్రార్థిస్తున్నావు తండ్రి. అట్టి సామర్థ్యం దయచేయమని కోరుతున్నాం. ఆత్మవరాలు ఇవ్వండి, కృపావరాలు ఇవ్వండి, వివేకం ఇవ్వండి, వివేచన ఇవ్వండి తండ్రి. తోడుగా ఉండి మీరు సహాయం చేయమని కోరుతున్నాం దేవా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు తండ్రి. ప్రారంభించబడిన ఈ సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే తండ్రి. మీ స్తోత్రం. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా మరి సువార్త ప్రకటించబడుతుండగా సృష్టిలో ఉన్న సకల జనులకు సాక్షార్థమై తండ్రి మరి ఈ ప్రకటన వెళ్ళాగిన కృప చూపమని మీ కుమారుడు డానియేలు కొరకు మీ స్తోత్రం. తనకిచ్చిన తలాంతుల కొరకు స్తోత్రం, తనకిచ్చిన దర్శన వాగ్దానాల కొరకు స్తోత్రం. వాటన్నిటిని మీరు కృప ద్వారా నెరవేరుస్తున్నందుకు స్తుతిస్తున్నాం ప్రభా. అదే కుటుంబాన్ని బిడ్డలను కూడా దీవించి మీరు ఇచ్చిన ప్రతి దర్శనం మీ నాపేట జరిగించమని కోరుతున్నాం. సర్వలోకనాథుడ స్తోత్రం. జీవం కలిగిన మా దేవాన్ని స్తోత్రం. కనికరం కలిగిన మా ప్రభావ స్తుతిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి స్తోత్రం. నీతి స్వరూపుడు మా దేవాన్ని స్తోత్రం. దీనుడా, సాత్వికుడా, మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరే ఆశీర్వదించమని ఇంకా ఈ జూమ్ మీటింగ్ లో ఉండి తమ ప్రార్థన సహకారాలు అందిస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి, వారి పరిచర్యను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తుంది నాయన. మరి అమ్మాయి సోనాలి
డానియల్ దర్శన్ దర్శన్ కూడా స్తోత్రం చెల్లిస్తూ దీవించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord.